లోకి, ఇంకొంతమంది బీజేపీలోకి వెళ్తున్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే బీజేపీతో హరీష్ రావు టచ్లో ఉన్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం. మరోవైపు కేటీఆర్ అటు హరీష్ రావు భావా బామర్దుల మధ్య ఒక రకమైనటువంటి రాజకీయ యుద్ధమే నడుస్తుంది. సో పోటాపోటీన సో ఎవరికి వాళ్ళు వాళ్ళ పతారాన్ని పెంచుకోవడానికి, వాళ్ళ పార్టీలో క్యాడర్లో వాళ్ళ యొక్క పవర్ని పెంచుకోవడానికి ఒకరి మీద ఒకరు ఇక మెల్లగా వ్యూహాలు పన్నుతా ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి భావా బామర్ది ఇద్దరు విడిపోయే అవకాశం ఉంది. హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోవైపు రైతు భరోసాకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి రైతులకు శుభవార్త చెప్పే అవకాశం ఉంది. ఇక నేడో రేపో ఖచ్చితంగా క్యాబినెట్ అంటే ఏదైతే క్యాబినెట్ సంబంధించి ఒక కమిటీ వేశారో ఆ కమిటీకి సంబంధించి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత సో ఆ నివేదిక తర్వాత ఖచ్చితంగా రైతు భరోసాని రైతుల ఖాతాలో వేసేందుకైతే రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు 13,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయినటువంటి రైతులందరికీ రుణమాఫీ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర సర్కార్ సర్వం సిద్ధమవుతుంది. ఒక్కసారి ఇవాళ మెయిన్ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం, అనంతరం పూర్తి వార్తల్లోకి వెళ్దాం. ఒకసారి తొలివేల నుంచి మొదలు పెడితే, ఇప్పటికే అధికారుల్ని ప్రశ్నించిన కమిషన్, ఇంజనీర్ల నుంచి కీలక సమాచారాన్ని సేకరణ, త్వరలో కేసీఆర్ హరీష్ రావుకు నోటీసులు, ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన 2 నేతలు, సేకరించిన ఆధారాలపై 2ని విచారించే ఛాన్స్, కేసీఆర్ కు సమన్లు. 20 నుంచి కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ. సో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కు సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పటికే త్వరలో కేసీఆర్ కానీ హరీష్ రావుకి ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇద్దరు కూడా కీలకంగా పనిచేశారు. సో కమిషన్ ముందు, పీసీ ఘోష్ కమిషన్ ముందు వచ్చినటువంటి అధికారులంతా కూడా గత ప్రభుత్వ పెద్దలు ఆడిందే ఆట పాడిందే పాట, వాళ్ళు వంగమంటే వంగినాం లేవమంటే లేచినాం, ఏడ సంతకాలు పెట్టమంటే ఆడ పెట్టినాం, మేము ఒక డమ్మీ అధికారులాగా డమ్మీ పెన్నులాగా పనిచేసినామంటూ గతంలో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి సో త్వరలో ఇక కేసీఆర్కు అటు హరీష్ రావుకు సామాన్లు జారీ చేసే అవకాశం ఉంది. సో పీసీ ఘోష్ కమిషన్ 20 నుంచి మళ్ళీ విచారణ మొదలుపెట్టే అవకాశం ఉందట. ఇంకో వార్త కనిపిస్తుంది ఇక్కడ. 18 నుంచి రైతు భరోసా, ఎకరానికి 15,000 చెల్లింపు, త్వరలోనే అన్నదాతల అకౌంట్లో డబ్బులు, ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1, సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నాం, బీఆర్ఎస్ రైతుల్ని క్షోభకు గురి చేస్తుంది, మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు. చూద్దాం, ఎందుకంటే చాలామంది రైతు భరోసా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే రైతు భరోసా చాలా రోజుల నుంచి వారి ఖాతాలో పడలేదు. వానాకాలానికి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళ ఖాతాలో పడాల్సి ఉంది. సో వానాకాలం పైసలే, మరి ఎండాకాలం తిరిగి వస్తూ ఉంది. కాబట్టి ఈ 2 సీజన్లకు, రబీ ఖరీఫ్ 2 సీజన్లకు కలిపి మరి ఎకరానికి 15,000 వేసే అవకాశం ఉందంటూ ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతూ ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. దాంతోపాటు 500 బోనస్ కూడా సన్నోట్లకు ఇస్తూ ఉన్నారు. మరో వార్త, బీజేపీలోకి హరీష్, ఆయనతో పాటు పలువురు కీలక నేతలు విడిపోయేందుకు సిద్ధమైన భావా బామర్దులు, త్వరలో భారీ ఎత్తున చేరికలు. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో బీజేపీ కాంగ్రెస్. స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు. కాంగ్రెస్కు టచ్లో 18 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా ఇక మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. క్లియర్గా అనిపిస్తుంది బీజేపీలోకి హరీష్ వెళ్ళబోతున్నాడు, భావా బామర్దులు విడిపోతున్నారు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో చూద్దాం, దాని గురించి ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడతాం. మరో వార్త, గాడిద పాలు 100 కోట్ల స్కామ్, రైతుల్ని నిండా ముంచిన డాంకీ ప్యాలెస్ సంస్థ. లీటర్ 1600 కొంటామంటూ మోసం, ఒక్కో గాడిద 1,50,000కు విక్రయం, సెక్యూరిటీ డిపాజిట్గా 5 లక్షల సేకరణ. 2 తెలుగు రాష్ట్రాల్లో 1000 మంది బాధితులు. ఫ్రాంచైజ్ మోడల్ పేరుతో 100 కోట్ల వసూలు. 8 నెలలుగా పాల డబ్బులు చెల్లించని సంస్థ. మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. 400 మంది రైతులు నష్టపోయినట్లుగా వెల్లడి. 100 కోట్ల స్కామ్ జరిగిందట గాడిద పాల విషయంలో. మీ అందరికీ తెలుసు, అక్కడక్కడ పల్లెటూళ్ళలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో గాడిదను పట్టుకొని గాడిద పాలు అమ్ముకుంటూ వస్తారు. సో గాడిద పాలకు చిన్న క్యాప్, ఇంతున్న క్యాప్కు 100 రూపాయలు, 150 రూపాయలు. సో చాలా కాస్ట్ ఉంటుంది గాడిద పాలు, అందరికి తెలిసిందే. సో గాడిద పాలతోటి మోసం చేసిరట. సో 100 కోట్ల స్కామ్ అంటే ఇదంతా కూడా. లీటర్కు 1600 కొంటామని చెప్పి రైతులు గాడిదలు కొన్న తర్వాత కొన్ని నెలలు మంచిగా పైసలు ఇచ్చిరట. ఆ తర్వాత
పాల్గొన్నా పైసలు ఇయ్యరట. సో దాదాపు 100 కోట్ల స్కామ్ జరిగిందంట 2 తెలుగు రాష్ట్రాలు కలిపి. ఎవరికైనా ఆశ ఉంటుంది, అరే 1600 లీటర్ అంటే గాడిదని కొనుక్కొని మనం ఆ పాల బిజినెస్ చేస్తే త్వరగా బిజినెస్లో గ్రోత్ ఉంటుంది, మన లైఫ్లో గ్రోత్ ఉంటుంది అని చాలామంది ఇక వాళ్ళు చెప్పినట్టు 5 లక్షలు ఏదైతే డిపాజిట్ చేసిరట, ఇక 1,50,000 పెట్టి ఒక గాడిదని కొన్నారట. ఇదంతా చేసి షెడ్లు వేసి అన్నీ వేసినాక ఒక్కసారిగా వాడు దుకాణం ఎత్తేసినట. ఏం చేయాలి వాడు ఇప్పుడు? సో మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్లో ఇది పెద్ద ఇష్యూ అవుతూ ఉంది ప్రస్తుతం. సో చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న ప్రెస్ క్లబ్లో కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరో వార్త, మరో వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూమి కొని డబ్బులు ఎగవేత, మీడియా ముందు మల్లారెడ్డి బంధు నరసింహారెడ్డి ఆవేదన. 22 ఎకరాలు కొంటానని తొలుత ఒప్పందం, చివరకు 9.29 ఎకరాలే కొనుగోలు. ఇక 21.88 కోట్లకు డీల్ కుదుర్చుకున్న మల్లారెడ్డి 8.3 కోట్లే చెల్లించి మిగతా 14 కోట్లు చెక్కులు చెల్లకపోగా డబ్బులు ఇవ్వకుండా మోసం. త్వరలోనే సీఎం రేవంత్కు ఫిర్యాదు చేస్తున్న బాధితులు. మల్లారెడ్డి ఓ మోసగాడు. మల్లారెడ్డి ఇయ్యాలనే కాదు, ఆనాడు నుంచి అయినా మోసగాడే. పాలు పూలు ఇక ఇంకేమేమో అమ్మి ఈడిదాకా వచ్చినని చెప్తారు కదా, ఇవన్నీ మల్లారెడ్డి మోసాలు ఒకటొకటి బయట పడతా ఉంది. సో ఈ రేపో మాపో ఖచ్చితంగా మరి అధికార కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మల్లారెడ్డిని భరతం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే వరుసగా ఫిర్యాదులు అంతా ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే మీద వరుస ఫిర్యాదులు అంటే ఒకసారి మనం ఆలోచించాలి, అది మామూలు విషయం కాదు. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో మనకు సైబర్ బాధితులకు గోల్డెన్ అవర్, నేరం జరిగిన గంటల్లో ఫిర్యాదుతో డబ్బు భద్రమట. రాష్ట్రంలో ఏడాది ఇప్పటి వరకే 100 కోట్ల రికవరీ. కీలకంగా పనిచేస్తున్న I4C. సో సైబర్ బాధితులకు గోల్డెన్ అవర్ అట ఇది. సో ఫిర్యాదు అందిన వెంబడే పైసలు రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నట. మరొక వార్త, వరి సాగు ఉత్పత్తిలో అగ్రస్థానంలో రాష్ట్రం. ధాన్యం సేకరించిన వారంలోపే 500 రూపాయల బోనస్ అట. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే భాజపా కుట్ర. సానుభూతి కోసమే కేటీఆర్ పదే అరెస్టు వ్యాఖ్యలు. మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు. ఇది వాస్తవం అనిపిస్తుంది ఎందుకో. సో కేటీఆర్ ఎక్కడ పోయినా కూడా నన్ను ఏదో కేసులో ఇరికిస్తారు, ఇక రేపో మాపో అరెస్టు చేస్తారు. నేను ఎక్కడికి పోయినా ఏం చేసినా రైతన్నల కోసం అరెస్ట్ అయినా లేకపోతే తెలంగాణ ప్రజల కోసమే అరెస్ట్ అవుతున్నా అనేటువంటి ఒక కాకమ్మ కథలు చెప్పి మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయబోయేది వేరే కేసులు అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉంటే, నేను అరెస్ట్ అయ్యేది మాత్రము వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైతన్న కోసం కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు చేయనటువంటి రైతన్న కోసం కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు అంటూ ఏదో ఉద్యోగుల మీద నిరుద్యోగుల మీద ఇక రైతన్నల మీద ఆయన అరెస్టును రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ నేతలు అట్లా కాదు. గతంలో మీరు చేసినటువంటి ఫోన్ ట్యాపింగు, ఇక ఫార్ములా ఈ రేసు, 55 కోట్ల అప్పనంగా అప్పచెప్పింది, ఇటువంటి అంశాల మీద అరెస్ట్ చేస్తాం తప్ప మేము వేరే అంశాల మీద ఎటువంటి ఆధారాలు లేకుండా మేము అరెస్ట్ చేయం, పక్కా సమాచారంతో పక్కా ఆధారాలతోటి అరెస్ట్ చేస్తామంటేమో కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. తుమ్మల కూడా అదే అంటున్నాడు. మంత్రులు ఏమంటారు, సానుభూతి కోసమే కేటీఆర్ పదే అరెస్ట్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ శ్రీధర్ బాబు, తుమ్మల చెప్తా ఉన్నారు. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసిసి సంతృప్తి, దేశానికి రోల్ మోడల్ కాబోతున్నారంటూ రాహుల్ గాంధీ చెప్పారు. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మరో వార్త కనిపిస్తుంది, లఘుచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ, వారి చేతులు కాళ్ళు కమిలిపోయాయి. ప్రైవేట్ వ్యక్తులు కాంగ్రెస్ నాయకులతో కలిసి పోలీసులు దాష్టికం, పేదల భూముల్ని సీఎం రేవంత్ కొల్లగొడుతున్నారు. కేటీఆర్ ధ్వజం. సో మాట్లాడుతున్న కేటీఆర్ పక్కన వివేకానంద గౌడ్, మాణిక్ రావు, రవీంద్ర నాయక్, అనిల్ జాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ తదితరులు. సో సంగారెడ్డికి సంబంధించినటువంటి ఆ జైలు దగ్గర పోయినట్టు ఉన్నాడు కేటీఆర్ మాజీ మంత్రి. సో ఎవరైతే వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దాడిలో అరెస్ట్ అయ్యారో ఆ రైతుల్ని పరామర్శించుడు, వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ జరిగిందని చెప్తా ఉన్నాడు. చూడాలి మరి. ఎస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తే, లాభం గాడిద గుడ్డు, గాడిద పాలను అంటగట్టి 100 కోట్లకు కుచ్చుటోపి. లీటర్ పాలు 1600 కొంటామని హామీ. ఒక్కో జీవికి 1,50,000, 5 లక్షల డిపాజిట్, షెడ్డుకు 10 లక్షలు, మొత్తం 1 కోటి పెట్టుబడి. చేతులెత్తేసిన తమిళనాడులోని ది డాంకీ ప్యాలెస్. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు గగ్గోలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నిండా ముంచేసిపోయారు. ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాలకు పైగా సేకరణ. ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాలు. అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం వాటా. ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు.
నిర్మాణ పనులకు విస్తృత అధికారాలతో అథారిటీ, పాలక వర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి, శరవేగంగా నిర్మాణాలకు సర్కార్ సన్నాహాలు, 300 అడుగులు గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు షురు, వారంలో 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్, త్వరలో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపంట. సో 4th సిటీ గురించి మనకు అందరికీ తెలిసిందే. ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల్లో ఈ ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాలకు పైగా భూసేకరణ అయిపోయిందట. సో ఇప్పటికే ప్రభుత్వం వద్ద 14,000 ఎకరాలు ఉండగా అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం వాటనట. ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. సో పూర్తి వివరంలో మనం మాట్లాడదాం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించింది ఇది, హైదరాబాద్ చివర్లో. ఉద్యోగులకు జీపీఎఫ్కు వడ్డీ ఏది? 2023 మిత్తిని ఖాతాలో జమ చేయని సర్కార్. ఏడాది వడ్డీ నష్టపోతున్న ఉద్యోగులు, టీచర్లు. ఇక జెడ్పీ జీపీఎస్ ఖాతాల వారికే ప్రధాన సమస్య. కొత్త జిల్లాలకు మారడం వల్ల ఈ పరిస్థితి. పాత జిల్లాల నుంచి ఖాతాల బదిలీతోనే సరి. గత ఏడాది వడ్డీని బదిలీ చేయని అధికారులంటూ వార్త కనిపిస్తోంది. ఇంకొకటి, ఖమ్మం జిల్లా కామెపల్లిలో ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది. సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు. ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 5.24 లక్షల ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం. నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి. హైదరాబాద్లో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ పరిశోధన కేంద్రంపై ఒప్పందం. 500 మందికి ఉపాధి. శ్రీధర్బాబు. కొనుగోలు కేంద్రాల్లోనే రసీదులు. తూకం వేయగానే లెక్కలు తేల్చాలి. గతంలోనూ మిల్లర్ల అనుమతి అక్కర్లే. ధాన్యం కొనుగోలుపై దుష్ప్రచారం. మంత్రివర్గ ఉపసంఘ నివేదిక రాగానే రైతు భరోసా. తుమ్మల క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక వస్తే రైతు భరోసా వస్తుందట. ఇంకేమున్నాయి? కేసీఆర్ బాటలోనే రేవంత్. అబద్ధాలు, దోపిడీలు అదే పాలన. నిరుద్యోగం, ధాన్యం కొనుగోలు, ఇక సమస్యలు ఇప్పుడు కూడా. పేదల ఇల్లు కూల్చివేతను అడ్డుకుంటా బుల్డోజర్తో తొక్కిస్తారా? కిషన్ రెడ్డి. రేవంత్ ఓ రాబందు. సీఎం నిర్ణయాలతో ప్రజలు రోధిస్తున్నారు. కొడంగల్కు చక్రవర్తిలా తిరుపతి రెడ్డి. కలెక్టర్లు, అధికారులు మోకరిల్లుతున్నారు. లగచర్లలో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామంలో లేని వారిని జైలుకు పంపారు. న్యాయ పోరాటం చేసే వారికి బెయిలిపిస్తాం. కొడంగల్ మరలబడ్డట్టే తెలంగాణ అంతా. ఇక ప్రభుత్వానికి పేదోళ్ళ ఉసురు. కేటీఆర్. సంగారెడ్డి జైల్లో లగచర్ల వాసులకు పరామర్శ. కీలక పాత్రధారి సురేష్ కోసం ముమ్మర వేట. పట్నం రంగారెడ్డిని కస్టడీ కోరే ఛాన్స్. ఇక అధికారులపై దాడి చేస్తే ఊరుకోం. కొడంగల్లో పరిశ్రమ ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసనలు తెలపొచ్చు. పొన్నమట. కొడంగల్లో పరిశ్రమ ఇష్టం లేకపోతే ఎక్కడైనా నిరసనలు తెలపొచ్చు అని చెప్తా ఉన్నాడు. సో లగచర్లకు సంబంధించినటువంటి బాధితులని కేటీఆర్ నిన్న సత్యవతి రాథోడు పరామర్శించినటువంటి వార్త మనకు అనిపిస్తుంది. ఒకసారి వెలుగులో చూద్దాం. వెలుగులో చూస్తే ప్రధానంగా మనకు 100 కోట్ల గాడిద పాలనది కనిపిస్తూ ఉంది. మనం ఇప్పటికీ 3-4 పేపర్లు చదివినాం. ఒక్కో గాడిదను 1,50,000కు అమ్మిన టాంకీ ప్యాలెస్ లీటర్ 600 కొంటామంటూ ఆశ పెట్టి సంస్థ ఇక మోసం చేసిందట. దానికి సంబంధించినటువంటి వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఎక్స్ప్లెనేషన్లో దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. పుట్ల కొద్దీ సన్నొడ్లు మార్కెట్కు పోటెత్తుతున్న ధాన్యం. 500 బోనస్తో భారీగా పెరిగిన సన్నాల సాగు. పోయినేడు 25.5 లక్షల ఎకరాలు, ఈసారి 40.44 లక్షల ఎకరాలు. ఇప్పటిదాకా సన్నాలు, దొడ్లు, ఒడ్లు కలిపి, సన్నాయి దొడ్లు రెండోళ్ళు కలిపి 10.80 లక్షల టన్నుల కొన్న ప్రభుత్వం అట. రైతులకు ఇప్పటిదాకా 622 కోట్ల చెల్లింపు. బోనస్ కింద 115 కోట్లు చెల్లింపట. ఇక పోయినేడు ఈ టైం వరకు 9.35 లక్షల టన్నులు కొనుగోలు చేసిన గత సర్కార్. అంటే వీళ్ళు 10 లక్షలు కొన్నారు, అంటే బాగానే కొన్నారు. 1 లక్ష ఎక్కువనే ఉన్నారు. ఇంకేమున్నాయి? ప్రతి గింజ కొంటాం. రైతులెవరూ ఆందోళన చెందొద్దు. మంత్రి తుమ్మల. సంక్రాంతి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తాం. కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాక రైతు భరోసా ఇస్తామని వెల్లడి. సింపతి వస్తుందని అరెస్టు కోసం కేటీఆర్ పాకులాట. గిరిజన రైతుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు అంటూ హితవు పలుకుతా ఉన్నారు. ఇంకేమున్నాయి? ఢిల్లీలో వశపడతలే. రోజు రోజుకు పెరుగుతున్న పొల్యూషన్. వరుసగా 3వ రోజు సివియర్ కేటగిరీలోనే గాలి నాణ్యతనట. పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్న పేషెంట్లపై తీవ్ర ప్రభావం. స్టేజ్ 3 ఆంక్షల అమల్లోకి. ప్రైమరీ స్కూల్ బంద్ అట. అత్యవసరం కాని నిర్మాణం, పనులపై నిషేధం, వాహనాలపై ఆంక్షలు. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళను మార్చిన ఢిల్లీ సర్కార్. అబ్బా, మనము బాగా వానలు పడితేనో లేకపోతే
ఏదైనా విపత్తులు వస్తేనో లేకపోతే ఇంకేదైనా భూకంపం అట్లాంటి సంఘటనలు జరిగితే లేదంటే కర్ఫ్యూ జరిగినప్పుడు మాత్రమే మనం ఇటువంటి సంఘటనలు చూస్తాం. కానీ ఒక పొగమంచు ఒక గాలి మొత్తం కలుషితం అయిపోయి ఢిల్లీ అంతా ఆగమాగం అవుతుంది. చూస్తూ ఉన్నారా, ఉద్యోగులకు పనివేళల మీద కొంత కసరత్తు చేస్తూ ఉన్నారట, పనివేళను మార్చేటువంటి ప్రయత్నం చేస్తుందంట, పోరాళ్ళ బడి విషయాలలో ఆలోచిస్తుందంట, పిల్లలు వృద్ధులంతా కూడా శ్వాసకోశతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. 3 ఆంక్షలు అమల్లోకి వచ్చినట్ట, ప్రైమరీ స్కూల్ అన్నీ కూడా బంద్ అంట, అత్యవసరం కాని నిర్మాణ పనులని నిషేధించిందట. సో అంటే ఎంత ఖరాబ్ అయిపోయింది గాలి ఢిల్లీలో అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మన హైదరాబాద్ కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నది. సో మనం కూడా కొంత ఢిల్లీ లెవెల్కు ఢిల్లీ పరిస్థితికి రావద్దంటే మనం కొంత పొల్యూషన్ తగ్గించాలి. ఈ గిపాకాయలు కాలుస్తుంటారు కదా దీపావళికి అప్పుడు, అటువంటి కొంచెం తగ్గించాలి. ఈ మోటార్ సైకిల్ కూడా బుర్రు మనకుండా కొంత కనీసం ఎలక్ట్రికల్ వెహికల్ని మనం కొంత కొనేటువంటి ప్రయత్నం చేయాలి. ఎలక్ట్రికల్ వెహికల్ని ఎక్కువగా వాడే ప్రయత్నం చేయాలి, అంటే బ్యాటరీ సంబంధించినటువంటి వెహికల్స్ కానీ. సో ఇటువంటి పొల్యూషన్ లేనటువంటి ప్రయత్నం చేయాలి, చెట్లను పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే మరో ఢిల్లీలో మన హైదరాబాద్ మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక లగచర్ల నిందితులతో కేటీఆర్ ములాఖత్. సంగారెడ్డి జైలుకి వెళ్ళి పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. దాడిలో పాల్గొన్న కాంగ్రెస్లను వదిలేసి బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు. రేవంత్, నీ పదవి 5 ఏళ్లే, ఇప్పటిదాకా కుర్చీలో ఉంటావో ఉండవు, అప్పటిదాకా కుర్చీలో ఉంటావో ఉండవో, అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసు అంటూ కామెంట్. సంగారెడ్డి జైల్లో లగచర్ల నిందితులను కలిసి బయటకు వస్తున్న కేటీఆర్ ఇక్కడ ఏమని రాసిరంటే బీఆర్ఎస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నట. వాళ్ళు కూడా అదే అంటారు. లగచర్ల ఘటనలో ఎక్కడ కూడా రైతున్నలు ఈ రకమైనటువంటి దాడి చేయలే. బీఆర్ఎస్ కార్యకర్తలు సురేష్ అనేటువంటి వ్యక్తి అందరినీ రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డాడు తప్ప నిజమైనటువంటి రైతులను ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడరు. ఎక్కడ కూడా ఇటువంటి దాడులు జరగలేవు. గతంలో భూసేకరణలు జరిగినాయి, ప్రాజెక్టుల నిర్మాణాలు అయినాయి, హైవేలు పోయినాయి, పెద్దగా ప్రాజెక్టులు నిర్మాణాలు జరిగినాయి. కాబట్టి ఎక్కడ కూడా కంపెనీలు వచ్చినా, ఫార్మా కంపెనీలు వచ్చినా కూడా ఎక్కడ రైతులు ఈ రకంగా కలెక్టర్ మీద, ఎంఆర్ఓ మీద దాడి చేసినటువంటి సంఘటనలు లేవు. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల కుట్ర అని కాంగ్రెస్ వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఇక్కడ కేటీఆర్ కూడా తప్పును ఒప్పుకుంటున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారని అంటున్నాడు. వాస్తవానికి ఉన్నది మీ కార్యకర్తలే అంటూ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం మరి ఏమవుతుందో, విచారణ ఏడాదాకా వస్తుందో, ఎవరి మీద వేటు పడుతుంది అనేది. ఇక సబ్ రిజిస్టర్ ఆఫీసులో కంప్లైంట్ బాక్సులు పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఫిర్యాదులను అధికారులు పరిశీలించారట. సమస్య నిజమని తేలితే చర్యలు చేపట్టాలంటూ ఉత్తర్వులు. ఇంకొక వార్త కనిపిస్తూ ఉంది. కేంద్ర మంత్రులు ఎవరిని కేటీఆర్ కలవలే, ఆయన అరెస్టును మేము అడ్డుకుంటలేం. కిషన్ రెడ్డి. కేసీఆర్ తరహాలోనే రేవంత్ దోపిడీ, మూసి పక్కన 3 నెలలు ఉండేందుకైనా సిద్ధమని వెల్లడి. ఈ కిషన్ రెడ్డి గారిని ఒక సూటి ప్రశ్న అడగాలి. అత్త చచ్చిన 6 నెలలకు కోడలేడ్చిందట. తెలంగాణలో అంటారు కదా, అత్త వచ్చిన 6 నెలలకు కోడలేచింది అన్నట్టు. సో సీఎం రేవంత్ ఎప్పుడో చెప్పిండు ఏమని, బీజేపీ కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మూసి పక్కన 3 నెలలు ఉండి ఇక ఇల్లు కూల్చకుండా మీరు చెప్పినట్టు చేస్తాను అన్నాడు. ఆయన చెప్పి దాదాపు 1-2 నెలలు అవుతున్నది. ఈయన ఇలా స్పందించాడు ఎవరు, కిషన్ రెడ్డి గారు. ఇలా స్పందించి 3 నెలలు అయినా సార్ ఉంటా మూసి దగ్గర అని అంటున్నాడు. ఆ నల్గొండ రైతుల దగ్గరికి పోయి కూడా 3 నెలలుండు, ఓ పంట పండించింది దాకుండు నల్గొండ రైతుల దగ్గరికి పోయి, వాళ్ళు పండించేటువంటి పంట ఎంత విషానికి కక్కుతా ఉందో 3 నెలలు ఆడపోయి ఉంటే నీకు కూడా అర్థమవుతుంది. ఇలా మూసి బాధితులకు అన్యాయం జరుగుతుంది అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ నల్గొండ రైతుల గురించి కూడా పట్టించుకోవాలి కదా. ఇక్కడ మూసి ప్రక్షాళన చేస్తే అక్కడ 100,000 కుటుంబాలు బాగుపడతాయి. సో మరి అన్నదాతకు కూడా న్యాయం చేయాలి కదా. చూడాలి మరి కిషన్ రెడ్డి గారు ఏమంటారు. కేటీఆర్ కేంద్ర మంత్రులు ఎవరిని కలవలేదట. కిషన్ రెడ్డి సార్ చెప్పినట్టున్నాడు, నేను ఎవరు కలవలేదు, నా మీద బదలాం పెడుతున్నారు, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వని. రాష్ట్ర సర్కార్పై రిటైర్మెంట్ల భారం. మార్చి నాటికి 10,000 మంది ఉద్యోగులు పదవి విరమణ. గత సర్కార్ 3 ఏళ్ల పెంపుతో ఇప్పుడు కొనసాగుతున్న రిటైర్మెంట్లు. ఖజానాపై ఏటా 5,000 కోట్ల దాకా అదనపు భారం. ఆదాయంలో 35% పైగా జీతభత్యాలు, పెన్షన్లకే రిటైర్మెంట్ల భారం పడుతుందంట. దానికి సంబంధించినటువంటి ఒక వార్త. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ ఏం కనబడుతుంది, ఇది వికారాబాదు లగచర్లకు సంబంధించినటువంటి అంశమే కనబడతా ఉంది. రైతులది ధర్మాగ్రం. రైతులది ధర్మాగ్రం, అన్యాయం జరిగిందనేది లగచర్ల బాధ. ఆ బాధతోనే అధికారులపై తిరుగుబాటు. సమస్య గుర్తించకుండా అక్రమ కేసుల. రైతుల్ని అనగదొక్కాలని చూడొద్దు.
పిఓడబ్ల్యూ రాష్ట్ర నేత సంధ్య. ఇక లగచర్ల జ్యోతి మరో సినతల్లి. జైభీం సినిమాలో సినతల్లి గుర్తుందా? అమాయకుడైనటువంటి భర్తను దొంగగా చిత్రీకరించి అక్రమ కేసులు పెట్టి ఠాణాలో వేసి చితకబాదుతుంటే న్యాయం కోసం నిండు గర్భిణి చేసిన పోరాటం మర్చిపోలేం కదా. తన భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంపై లగచర్ల గిరిజన బిడ్డ నిండు గర్భిణి పాత్లవ జ్యోతి ఇప్పుడు అలాంటి పోరాటమే చేస్తుంది. ఒక వార్త రాసిరు, ఈమె గర్భవతిగా ఉందంట. తన భర్తను లగచర్ల ఘటనలో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆమె జైభీం సినిమాలో సినితల్లిలాగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు ఒక వార్త రాశారు. ఇది బాధాకరం. నిజంగానే ఎటువంటి సంబంధం లేకుండా జైల్లో వేస్తే మాత్రం ఇది నిజంగా అన్యాయం. అటువంటి వారి కోసం ఎంత దాకా పోయినా ఏం చేసినా ఫైట్ చేసినా తప్పు లేదు. ఒక ఆడబిడ్డ కన్నీళ్ళు పెడతా ఉంటే ఇది ఎవరికైనా బాధగా అనిపిస్తుంది. ఎస్, ఇదంతా కూడా అదే. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి కంది జైల్లో ఉన్నటువంటి రైతుల్ని శుక్రవారం పరామర్శించిన అనంతరం నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంకేముంది? రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు, కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ మరలబడుతుంది, మా మీద కోపంతో రైతుల్ని కష్టపెట్టొద్దు, లగచర్ల బాధితుల కన్నీటిలో కొట్టుకుపోతామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. సర్కార్కు భూములివ్వం, చౌటుప్పల్లో బాధిత రైతుల తీర్మానమట. కాస్తులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేసిండ్రు, పెద్దల అండతో భూములు కడీలు పాతిండ్రు. అధికారుల వత్తస్సు కూడా ఆ నాయకులకే. 1977 నుంచి సాగు చేసుకుంటున్నాం, ఉన్న ఈ భూమిని లాక్కుంటే చావే దిక్కు. పాలమూరు జిల్లా చౌడూరు రైతుల కన్నీరు, కాంగ్రెస్ నాయకుల ఆగడాలపై ఆవేదనట. మరో రైతు ఆత్మహత్య, దిగుబడులు రాక అప్పులు భారమై మెదక్ జిల్లాలో విషాదమట. కుల సంఘాల మధ్య సర్వే చిచ్చు, కులగన్న చేపట్టిన తీరుపై పలు సంఘాలు ఆగ్రహం. సర్కార్ శాస్త్రీయంగా సర్వే చేపట్టాలని డిమాండ్. ఇప్పటికే న్యాయ పోరాటంలో బీసీ సంఘాలు, అందుకు భిన్నంగా మరికొన్ని సంఘాల ధోరణి. ప్రభుత్వం మెప్పు కోసం కొందరు నేతల ప్రయత్నం. కుల సంఘాల తీరుపై సామాజికవేత్తల అసహనం. సర్కార్ కొలువులట, ముందొక అభ్యర్థికి ఉద్యోగము, తర్వాత మరొకరికి. రోజుకో చోట వెలుగు చూస్తున్న డిఎస్సి తప్పిదాలు. ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. వచ్చే జనవరి నుంచి రేషన్ ద్వారా సన్న బియ్యం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవి ప్రధాన హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. మనకు నమస్తే తెలంగాణ మొత్తం కూడా లగచర్ల బాధితులకు సంబంధించినటువంటి వార్తలే కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా మనకు అన్ని హెడ్లైన్ చూస్తే ఈ విధంగా ఒకసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం.